హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియో వచ్చేసి డ్రెస్ కటింగ్ టేప్ కొలతలతో చాలా ఈజీగా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి. డ్రెస్ లెంత్ వచ్చేసి 39. నేను లైనింగ్ మీద మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి 2 ఇంచులు తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. షోల్డర్ దగ్గర నుంచి నడుము లూజ్ని 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర, నడుము లూజ్ దగ్గర, హిప్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 5.5 తీసుకున్నాం కదా చంక రౌండ్ కోసం, అలాగే చెస్ట్ లూజ్ దగ్గర కూడా 5.5కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 33, దానిలో 4వ భాగం వచ్చేసి 8.5. నడుము లూజ్ వచ్చేసి 29, దానిలో 4వ వంతు 7.5. హిప్ లూజ్ వచ్చేసి 34, దానిలో 4వ వంతు 8.5. ఈ 3 కొలతలను బేస్ చేసుకొని డ్రెస్ స్కేల్ కొలతలతో 3 మార్కింగ్లు కలుపుకుంటూ ఒక గీత గీయాలి. చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచుల ఖర్చు, నడుము లూజ్ దగ్గర 2 ఇంచుల ఖర్చు, హిప్ దగ్గర 1 ఇంచ్ ఖర్చు, కింద ఎడ్జ్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి హిప్ లూజ్ కంటే. కరువు స్కేల్తో చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. వీల్ మార్క్ ఉంటే సైజు ప్రకారం వీల్ మార్క్తో మార్క్ చేసుకుంటే కింద పీస్ కూడా మార్కింగ్ అవుతుంది. మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. డ్రెస్ మెయిన్ క్లాత్తో కూడా వీడియో తీశాను, ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది, అందువల్ల కటింగ్ మెయిన్ మీద చూపించలేకపోయాను. ఇప్పుడు కట్స్ దగ్గర, నడుము లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 ఉంటాయి కాబట్టి అందులో ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5, విడ్త్ వచ్చేసి 3, షోల్డర్ దగ్గర వచ్చేసి 1/4 తక్కువ 3 తీసుకోవాలి. అలాగే మనకి ఏ నెక్ కుట్టాలనుకుంటున్నామో ఆ నెక్ డ్రాయింగ్ చేసుకోవాలి. అలాగే ఆ నెక్ను కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ని పక్కకు పెట్టేసి బ్యాక్ పార్ట్ని కూడా ఒకసారి బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 8.5, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ని మార్కింగ్ కావాలి కాబట్టి 4 మడతల మీద హ్యాండ్ కోసం ఫోల్డింగ్ వేసుకోవాలి. కింద ఎడ్జ్లు కరెక్ట్గా లేవు కాబట్టి ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. హ్యాండ్ కింద లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. హ్యాండ్ లెంత్ కంటే 3 ఇంచెస్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి. చంక వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర తీసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద కటింగ్ చేసుకోవాలి. చంక లూజ్ దగ్గర కాట్ పెట్టుకోవాలి. మిడిల్ కూడా ఒక కాట్ పెట్టుకోవాలి.
అండ్ లోతు కూడా తీసుకొని ఒక కాట్ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.